తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 2026-27 బడ్జెట్ అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి ఈ రాష్ట్రంలో 47% వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం కాబట్టి వ్యవసాయానికి పెద్దపీట వేసి గతంలో వరేస్తే ఊరన్నటువంటి వాళ్ళ ఫామ్ హౌస్లకు కూడా కేసీఆర్ కూడా సన్నోట్లకు బోనస్ పంపే ప్రభుత్వం మా ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి బడ్జెట్ పేద ప్రజల కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ఉద్యోగాల భద్రత, వాళ్ళ ఇన్సూరెన్స్ కోసం ప్రతి ఒక్కరికి ఇలా బీమా కల్పించే ఈ బడ్జెట్ ఎంతో పెద్దగా ఉంటే మా దీన్ని కూడా జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు, ఈ బడ్జెట్ చదువుతుంటే వినలేని ప్రతిపక్షాలు మరి 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలల్లో చెవులో పువ్వులు పెట్టి మరి వాళ్ళకు వినూత్నంగా వాళ్ళు చెవులలో పూలు పెట్టడం నిజంగా సిగ్గుచేటుగా ఇలా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యంగా ఈ బడ్జెట్ ఇలా 2026-2027 3,24,234 కోట్లతోటి ఈ రాష్ట్రం ప్రవేశపెడితే దాని మూలధనం 47,267 కోట్లుగా, రెవెన్యూ ద్వారా 2,34,406 కోట్లతోటి మరి అన్ని రంగాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున పెద్దపీట వేసి 16.6% తోటి వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయిస్తే దీన్ని జీర్ణించుకోలేని మరి ప్రతిపక్ష నాయకులు ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు. గతంలో వ్యవసాయం దండగా అన్నారు, వరేస్తే ఊరన్నారు. ఇవాళ మేము సన్నోట్లకు కూడా ఇలా బోనస్ ఇచ్చుకుంటూ, ఇలా రైతు భరోసా ఇచ్చుకుంటూ, రైతన్నలకు రుణమాఫీ చేసుకుంటూ ముందుకు పోతే దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. 10 ఏళ్ళుగా తెలంగాణ సంపదను పంది కొక్కులు లెక్క మేసి ఇలా పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఇలా మేము అల్పాహారం పెడుతుంటే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి భోజన సదుపాయంతో ఇలా వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తుంటే, ఒక పెరిగే దశలో వాళ్లకు పాలు, గుడ్లు ఇలా ఉన్నటువంటి అన్ని రకాల వాళ్ళకి ఏర్పాటు చేసి వాళ్ళకు మంచి దశలో మంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించి వాళ్ళ మేధాశక్తిని పెంచి రేపు దేశానికే మంచి ఆదర్శమైనటువంటి పౌరులుగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా పాలతో పాటు జావా 3 రోజులు పాలు 3 రోజులు జావా వాళ్లకు నాణ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తే దాన్ని కూడా జీర్ణించుకోలేని ఈ ప్రతిపక్ష నాయకులు చిల్లర మల్లర మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వంలో మిగిలిపోయిన ప్రాజెక్టులకు ఇలా ప్రాజెక్టులకు పెద్దపీట వేసినాం, వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినాం, వ్యవసాయ రంగ పనిముట్లకు కూడా బడ్జెట్లో కేటాయించి ఇలా రైతన్నలను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వం పేదోడి ఆరోగ్యం ముఖ్యమని చెప్పి 1 కోటి మందికి ఇలా బీమా కల్పిస్తుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతుంది. ఇలా అన్ని శాఖలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నాణ్యతగా బడ్జెట్ అంటే అంకెలు కాదు, మేము అమలు చేసే విధంగా బడ్జెట్ పెడితే దాన్ని కూడా జీర్ణించుకోలేని మేము 10 ఏళ్ళుగా ధనిక రాష్ట్రంలో చేయని పనులు అప్పుడు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా మంత్రులు సుపరిపాలన అందిస్తున్నారు, అన్ని వర్గాలను కలుపుకోబోతున్నారని చెప్పి ఇలా అసెంబ్లీలో వాళ్ళ అక్కసు వాళ్ళు చెవులలో పూలు చూస్తుంటే మరి ఇప్పటికే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిరు. మా ప్రజాపాలన చూసి మా ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు పట్టం కట్టి ఏ ఎలక్షన్లు అయినా పార్లమెంట్ వస్తే మీకు గుండు సున్నా, సర్పంచ్లు వస్తే మీకు రాలేదు, ఇలా మున్సిపల్ వస్తే ప్రజలు చీకొట్టిరు. మీ హైదరాబాద్ జరిగినటువంటి కంటోన్మెంట్ కానీ జూబ్లీస్లో మిమ్మల్ని చీకొట్టినా ఇంకా తెలంగాణ ప్రజలను గారడి చేసి మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలు అంటున్నారు. మరి 6 గ్యారెంటీలు అమలవుతున్న తీరు మహిళలకు పెద్దపీట వేస్తే మీకు కానొస్తలేదా? 60 రూపాయల బతుకమ్మ చీర ఇచ్చి మహిళలను అగౌరవపరిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఒక పెద్దన్నగా పెద్ద కొడుకుగా ఇవాళ మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇస్తుంటే అవి కట్టుకొని పండుగ వాతావరణం లెక్క ఆ ఇందిరమ్మ చీరలు కట్టుకుంటే ఓర్వలేని మీరు ఇవాళ తెలంగాణలో ఈ బడ్జెట్ విషయంలో మీరు దాన్ని వినడానికి కూడా మీకు ఇష్టం లేదంటే తెలంగాణ ద్రోవులుగా మీరు మిగిలిపోతారు. మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులుగా ఉండి చేయనటువంటి పనులు మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు ఇవాళ అప్పుల తెలంగాణ అయినా మీరు చేసిన అప్పులు మీరు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ఇవాళ ప్రజాపాలన ద్వారా అన్ని శాఖలకు ఇక్కడ విద్యార్థులకు నిరుద్యోగులకు ఆఖరికి ఎంప్లాయీస్ కూడా ఇవాళ జీవిత బీమా కల్పించి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తే జీర్ణించుకోలేను ఇవాళ అసెంబ్లీలో వాకౌట్ చేసిరు. తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఈ బడ్జెట్ ఇలా అక్షరాల అమలయ్యే విధంగా అన్ని శాఖలకు
పెద్దపీట వేసి ముఖ్యంగా రైతాంగానికి పెద్దపీట వేసినట్టు బడ్జెట్ కాబట్టి ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ బడ్జెట్ ముందుకు పోతుంది కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ ఈ ప్రతిపక్షాలు చిల్లర మల్లరగా వాళ్ళు మైక్ల ముందు వచ్చి మాట్లాడి ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన తీరు, వాళ్ళు బైకట్ చేసిన తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఈ బడ్జెట్ పేద ప్రజల కోసం రూపొందించి తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఇవాళ తెలంగాణ 10.6 ఉంటే ఇవాళ తలసరిగా 10.7కి వచ్చిందంటే తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి అవుతుందో, ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమం ఏ రకంగా అభివృద్ధి అవుతుందో చూస్తున్నారు. కాబట్టి ఇవాళ ఏ ఎలక్షన్ జరిగినా ప్రజాప్రభుత్వానికి పట్టం కడుతురు. ఇప్పటికైనా ఈ ప్రతిపక్షాలు బుద్ధి తెచ్చుకొని మీ వక్రబుద్ధి మార్చుకొని ఇలా ప్రజాప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.